అన్న ఏం చేసిండు? ఎవరు? మన రేవంత్ అన్న. ఒకసారికి ఇది చాలా దగ్గరికి జూమ్ చేసి చూపెట్టాలి. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అంటే నా తమ్ముళ్లకు నా చెల్లెలకు తెలంగాణ తల్లిదండ్రులు అంటే వీళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు దయచేసి ఇప్పుడు చాలా వరకు కూడా కళ్ళు పెద్దవి చేసి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఒక నాటకీయమైన పరిణామం ఉన్నది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 365 రోజులు పూర్తయిపోయింది. 365 రోజుల తర్వాత జరిగిన ఈ బాధాకరమైన సంఘటనను నేను తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నా. ఎందుకు అంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా 40 మంది విద్యార్థులు చనిపోతే ఒక సంవత్సరం తర్వాత మా ముఖ్యమంత్రి మా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. మా ముఖ్యమంత్రి మా రాష్ట్ర ప్రభుత్వం 365 రోజుల తర్వాత మేల్కొన్నదండి. అంటే ఎంత బాధాకరమైన విషయం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది తెలంగాణ రాష్ట్రం. 1200 మంది విద్యార్థులు అమరవీరులైన్లు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులైన్లు. 1969లో 600 మంది విద్యార్థులు అమరవీరులైన్లు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులైన్లు. 2023 తర్వాత అమరవీరులు కావడానికి కారణం ఏంటి? ప్రభుత్వ తప్పిదాల వల్ల, అధికారుల వల్ల, నిర్లక్ష్యం వల్ల. ఇది ప్రభుత్వ హత్యలుగా పరిగణించబడాలి. దీని మీద ఎవరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేద్దాం? అంటే ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడండి, కామన్ మెన్యూను ప్రారంభించాక విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న సీఎం. క్లియర్ కట్. ఇది ఇక్కడనే ఉంచుతాం. మరణాల బాధ్యత సర్కార్దే. హాస్టళ్లలో పిల్లలు చనిపోతే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు నమ్మి హాస్టల్లో చేర్పిస్తున్నారు. మరణాలు రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత సర్కార్ది, అధికారులది. మేము వచ్చినాకే గురుకులాలకు మంచిగానే అధికారులు భయంతో పనిచేస్తున్నారని విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా. పిల్లలతోనే మేనేజ్ కమిటీలు వేస్తాం. మేము మొదటి రోజే పుస్తకాలు, యూనిఫామ్లు ఇస్తున్నాం. చిలుకూరు గురుకులంలో కామన్ మెస్ ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి గారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన రేవంత్ రెడ్డి, అధికారులు. క్లియర్ కట్. మీకు మంచిగా చదివిన, ఎందుకంటే మళ్ళా ఇది అందరికీ తెలవాల్సిన విషయం. అన్న రేవంత్ అన్న, నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంది అంటే, నిన్న సార్ మాట్లాడుతూ ఏమని చెప్పిండు అంటే కామన్ మెన్స్లు విద్యార్థులే వేసుకోవాలని చెప్పిండు. ఆ వీడియో నేను దాచుకున్నా. ఎందుకు అంటే భవిష్యత్తులో నాకు చాలా ఉపయోగపడుతుంది. సో దానికి సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలుగా అందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఎందుకు అంటే అందరికీ తెలవాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన, మా ముఖ్యమంత్రి ఏం చేసిండు అంటే నిన్న కామన్ మెన్స్ ప్రారంభించిన తర్వాత అందరికీ చెప్తున్న పరిస్థితి చెప్పిండు. సరే, ఈ కామన్ మెస్ బాగానే ఉన్నది. వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక్కసారి మా ముఖ్యమంత్రి విద్యార్థులకు కూడా మీరు మెస్ కమిటీల లాగా పెట్టుకోండి. నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా. ఇదే విద్యార్థులను ఒక మెస్ కమిటీగా పెడితే వండే కాడి నుంచి వడ్డించే వరకు ఈ పిల్లలే స్వయంగా పర్యవేక్షించిండ్రు అనుకో, వాళ్ళ కోసం వండే వంట నాణ్యత ఉందా లేదా, వాళ్ళ కోసం వడ్డించే భోజనం నాణ్యత ఉందా లేదా అనేది పరిశీలించుకునే అవకాశం వాళ్ళకే ఇస్తే వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు. ఎక్కడైనా తప్పిదం జరిగితే వాళ్ళే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో నేను అధికారులకు సూచన చేస్తున్నా, మెస్ మేనేజ్మెంట్ కమిటీలను విద్యార్థుల నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ నుంచి కొంతమందిని వంట వండే కాడ నుంచి పరిశీలించడానికి పెట్టుకుంటే వాళ్ళే సూపర్వైజ్ చేసుకుంటారు. వాళ్ళు రైట్. ఈ మాట వినడానికి ఎలా ఉంది మీకు? నాకైతే చాలా విచిత్రంగా ఉంది, చాలా ఆందోళనకరంగా కూడా ఉంది. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, స్కూల్లో ఎవరి ఆధీనంలో నడుస్తాయి? మన తెలంగాణ భాషలో, మన భాషలో మాట్లాడుకోవాలంటే ప్రధాన ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో నడుస్తాయి. పిల్లలు ఎవరికి భయపడతారు? ఉపాధ్యాయులకు భయపడతారు, ప్రధాన ఉపాధ్యాయుడికి భయపడతారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ఇక్కడ మన సార్ ఏం చెప్పిండు అంటే, వీళ్ళు కామన్ మెనూ ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఒక కమిటీలు వేసుకోమని చెప్పిండు. మరి ప్రధాన ఉపాధ్యాయుడు దాంతోపాటు ఉపాధ్యాయులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోనే ఇక్కడ వంట యాజమాన్యం ఉంటుంది, విద్యార్థులు ఉంటారు. ఇప్పుడు ఉపాధ్యాయులను విద్యార్థులు చూడంగానే ఏమనుకుంటారు? భయపడతారు. ఎందుకంటే నేను కూడా బల్లనే చదువుకున్నా కాబట్టి, గవే గురుకులాల పాఠశాలలో గల్లనే చదివిన కాబట్టి చెప్తున్నా. ఏమవుతుంది ఆడ సారచ్చిండ్రా అని భయపడతారు. ఇది బాగాలేదంటే వాడు నూకుంటాడు పిల్లగాని, కచ్చదే పోరా అని 4 చంపుతారు. ఇది ఓపెన్గా చెప్పుకుందాం.
అరే గిన్నెలు బాగాలేదని 2 కిలోమీటర్లు నడిచొచ్చి నడి రోడ్డు మీద కూకొని నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఇది. నీ జిల్లాకు నీ సొంత జిల్లాలోనే 2 కిలోమీటర్లు నడిచొచ్చి విద్యార్థులు అన్నం బాగోలేదని చెప్పినందుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిల్లట. తెలుసా ఇది? ఈరోజు మనమేదో మనం ముఖ్యమంత్రి గారు చెప్పనీకి బాగుంటుంది, మనం విననీకి బాగుంటుంది, ఇక్కడ చదవనీకి బాగుంటుంది. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో అది బాగుంటుందా ముఖ్యమంత్రి గారు? అది ఇంపాసిబుల్. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాలి దయచేసి. ఈ మెన్యూలని లేకపోతే ఈ కమిటీలని ఇవన్నీ పెట్టడం వల్ల ఏం కాదు. అసలు ఎవడు వాడు ఇన్ఛార్జి వంటకు సంబంధించిన అక్కడ ఎవరు వంట వండుతున్నారు, దానికి ఏమేమి సరుకులు వస్తున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి, మంచిగా బువ్వ మంచిగా లేకపోతే ఫుడ్ పాయిజన్ అయిపోతే విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుని సస్పెండ్ చేస్తా అని ఒక ఆర్డర్ ఇస్తే రేపు పొద్దుగాల వివాహ భోజనంబు వింతైన వంటకమ్ము కంటే అద్భుతంగా వండుతారు. ఒక్క కంప్లైంట్ వచ్చిన ఆ స్కూల్కు సంబంధించిన ఆ మండలాన్ని ఎంఈఓ అక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయుని సస్పెండ్ చేస్తా అని ఒక్క సర్క్యులర్ జారీ చేస్తే ఎట్లుంటుంది బువ్వ? ముఖ్యమంత్రి గారు మంత్రులు రాష్ట్రానికి సంబంధించిన కలెక్టర్లు ఎస్పీలు తినే బువ్వలు ఎక్కువ ఉంటుంది. అరే ఈరోజు ఏదో ముఖ్యమంత్రికి సంబంధించి అడిగిపోయి కామన్ మెస్ ప్రారంభించడం అయిపోయిందంటే సరే మీరే బాధ్యత తీసుకున్నారు, మంచిదే. మరి వాళ్ళ కుటుంబాలకు ఏం న్యాయం చేస్తున్నారు? ఇప్పటి వరకు చనిపోయిన విద్యార్థులకు సంబంధించి వాళ్ళకు ₹1 కోటి ఇచ్చిల్లా, వాళ్ళ తల్లిదండ్రులకు ఉద్యోగాలు ఇచ్చిల్లా, వాళ్ళకి ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిల్లా, 2 ఎకరాల భూమి ఇచ్చిల్లా, ఏమి ఇచ్చిల్లు? ఏమి ఇయ్యలే కదా. మాటలేమో కోటలు దాడుతున్నాయి, చేతలేమో ఏంది ఒక అడుగు కూడా దాటలేదు కదా తెలంగాణలో. అరే ఇప్పటి వరకు విద్యార్థులు సంవత్సర కాలంలో చనిపోతా ఉంటే ఇప్పుడు వచ్చి సర్కారు బాధ్యతదే అంటే చనిపోయిన ప్రాణాన్ని ఏమన్నా తీసుకొస్తారా? నేనేమంటానంటే ఇదే యనమల రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళొక్కసారి 2028లో మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కావడానికి చేపిస్తాం. మరి ఇప్పటి వరకు చనిపోయిన 40 మంది విద్యార్థులను మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడా మాకు? ఇవ్వలేడు కదా. ఒక ప్రాణం విలువ ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి. వారు చెప్పే మాటలకు ఆచరణలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. సూర్యగ్రహం భూగ్రహం చంద్రగ్రహానికి ఎంత తేడా ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ముచ్చట్లు కూడా గట్లనే ఉన్నాయి. అరే 365 రోజుల తర్వాత బయటకు వచ్చి నేను వాటికి బాధ్యత వహిస్తా అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నది ఎవరు? మీరు కాదా? ఈరోజు కమిటీలు వేసుకోరి, మీరు అదేసుకోరి ఇదేసుకోరు అంటే పాపం పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు? పిల్లలు దైవంతో సమానం, వాళ్ళకి ఏం తెలుసు అండి? వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపెట్టిస్తారు కదా, వాళ్ళు ఏం చేయమంటారు? ఇది కరెక్టేనా? చెప్పడానికి బాగానే ఉన్నది. అక్కడ బాబు ఏదైనా స్కూల్లో నుంచి ఖచ్చితంగా కూడా ఫుడ్ పాయిజన్ జరిగినట్టు ఏదన్నా గనక బయటికి వస్తే అక్కడ జరిగినా లేదా సమాచారం దొరికినా కూడా వెంటనే సస్పెండ్ చేస్తున్నా, మొత్తం ఏది సర్వీస్లకు వెళ్ళి కూడా రిమూవ్ చేస్తున్నామంటే అప్పుడు బువ్వెందుకు మంచుకుండదు, కూర ఎందుకు బాగుండదు? నీళ్ళేమో సాంబార్ ఏమో నీళ్ళ సార్ అయిపోతుంది, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు అయిపోతాయి. ఇదేం తెలంగాణ, ఇదేం కథ అనండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది.